మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు? ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంది మీకు ఏజెన్సీల వలన? సార్ మేము గిరిజన ఆశ్రమ స్కూల్ అంటే ట్రైబల్ డిపార్ట్మెంట్లో గత 8 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. సో మాకు ఇచ్చేటువంటి వేతనము 12,000. ఈ 12,000లోనే ఈ అవుట్సోర్సింగ్ కింద పిఎఫ్, ఈఎస్ఐ, జిఎస్టీ అంటూ 3 రకాలైనటువంటి ఈ సిస్టమ్ అండ్ ఏజెన్సీ ఛార్జెస్ అంటే పిఎఫ్ నియర్లీ మనకు 3.25%, ఈఎస్ఐ 3.25% అండ్ పిఎఫ్ 12% ఎంప్లాయీ వాటా నుంచి తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఏజెన్సీ ఛార్జీ అండ్ జిఎస్టీ 18%. ఈ మొత్తంగా చూసుకుంటే 40% అంటే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఇచ్చే జీతం 17,000 రూపాయలు. అంటే మాకు ఇచ్చే జీతంలో అంటే 40% అంటే 5,000 రూపాయలు ఒక్కొక్క హెడ్ ద్వారా ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి వెళ్ళిపోతూ ఉంటే, అలాంటప్పుడు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ బాగుపడకపోతే మాలాంటి ఉపాధ్యాయులు అవుట్సోర్సింగ్ కానీ, ఇరిగేషన్ కానీ, ఆర్ఎండ్బి కానీ, సివిల్ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ట్రైబల్ కానీ ఈ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఏ విధంగా బాగుపడతారండి? కనీసానికి మా పిల్లలకు 3 పూటలు తిండి పెట్టేటట్టు లేము, మా కనీస అవసరాలను తీర్చుకునేటట్టు లేము. మేము మా ఫ్యామిలీని ఏ విధంగా గడుపుకోవాలా? ఒక్కొక్క బాధ, ఒక్కొక్క ఎంప్లాయీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ బాధలు వర్ణనాతీతం, చెప్పుకోలేనిది. చూడ్డానికైతే ఇక్కడ వచ్చినటువంటి వేల మంది ఎంప్లాయీలు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ సర్వీస్ కోసమే 20 సంవత్సరాలు గడిచిపోతే ఇక వాళ్ళ జీవితం మొత్తం సర్వీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం సాధించారండి? కనీసానికి ఒక ఇల్లు కూడా కట్టుకోలేని పూరి గుడిసెలో అద్దెకు ఉంటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం. నేను మా గౌరవనీయులైన ముఖ్యమంత్రికి ప్రజాప్రభుత్వం అని మీరు ఒక స్లోగన్ తోటి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ప్రాధేయం చేస్తూ ఉన్నాం. మా అవుట్సోర్సింగ్ యూనియన్ తరపు నుంచి, అయ్యా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎల్బీ నగర్లో స్టేడియంలో వాళ్ళను అందరినీ పిలిపించి వాళ్ళ గౌరవమైనటువంటి గుర్తింపు తేవాలని మీరు తాపత్రయపడుతూ ఉంటారు కదా. వాళ్ళకు ఒక మాట చెప్పారు మీరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లు తేనె తట్టె లాంటి వాళ్ళని అన్నారు, వాళ్ళని కదిపితే అందరు ఏకతాటికి వస్తానన్నారు కదా. అదే గవర్నమెంట్ ఎంప్లాయీలో ఈరోజు మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ 50% ఉన్నాం. మేము లేకపోతే ఏ ఒక్క పని చేయరు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీ తోటి మేము సమానంగా పనిచేస్తున్నాం. వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి? మాకు లేని క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళకున్న ఎలిజిబిలిటీ అన్నీ మాకున్నాయి. అయినా కానీ వాళ్ళతో పాటు పనిచేస్తున్నాం. వాళ్ళు చేసేది 5 గంటలు 6 గంటల సర్వీస్ అయితే మమ్మల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా వెట్టి చాకరీ చేపిస్తూ మాకు ఇచ్చే జీతం మాత్రం 12,000 రూపాయలు, ఒక్కొక్కరు 10,000 రూపాయలు, 8,000 రూపాయలు ఇలా దోసుకుంటారు. మరి ఈ జియో నెంబర్ 60లో 3 రకాలైనటువంటి స్లాబ్స్ ఇవ్వడం జరిగింది. 15,600, 19,500 అండ్ 22,750 రూపాయలు. ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అన్ని డిపార్ట్మెంట్లో కావచ్చు, వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేసే జియో నెంబర్ 60. ఈ జియో నెంబర్ 60 ద్వారా 3 రకాల స్లాబ్లు ఇస్తూ ఒక్కొక్క వేతనం ఇస్తూ ఒక్కొక్క ఎంప్లాయీ నుంచి 5,000 రూపాయలు కటింగ్ చేసుకుంటా వాళ్ళకి ఇచ్చే జీతం 8,000 9,000 అవుతుంది. నేను ప్రధానంగా మన ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నా, ఈ 2 లక్షల మంది ఆల్ ఓవర్ తెలంగాణలో అవుట్సోర్సింగ్ బేసిస్లో పనిచేసేటువంటి 2 లక్షల మంది ఉపాధ్యాయులు కావచ్చు, అన్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లేక వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క దీనావస్థ మీకు మీ దృష్టికి రావడం లేదా? ఈరోజు మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ మినిమం టైం స్కేల్ అనేది మాకు ఇంప్లిమెంట్ చేయాలా. ఈ జియో నెంబర్ 60ని రద్దు చేసి మినిమం పిఆర్సీ 2020 ప్రకారం మినిమం టైం స్కేల్ ఇవ్వాలా. దాంతోపాటు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలా. 12 నెలల జీతాన్ని మాకు ఇంప్లిమెంటేషన్ చేయాలా. దాంతోపాటు మహిళా మిత్రులు ఉన్నారు, మహిళా ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రసూతి సెలవులతో కూడినటువంటి లీవ్స్ ఇవ్వాలా. మాకు ఇప్పుడు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో ఉన్న వాళ్ళకు కనీసం మినిమం సెలవులు అంటూ లేవండి. వాళ్లకు సిఎల్స్ ప్రతి నెలకు 2 సిఎల్స్ ఉంటే మాకు సిఎల్స్ లేదు, ఏం లేదు. మాకు కంటిన్యూగా సర్వీస్ చేపిస్తూ ఉన్నారు. కాబట్టి మాకున్న ఈ డిమాండ్స్ను ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని మేము ఆశపడతాం. ఒకవేళ నెరవేర్చిన పక్షంలో మేము అందరం ఏకతాటిగా వచ్చి అదే తేనెతుట్టలాగా వచ్చి మీ క్యాంపు కార్యాలయాన్ని, మేము అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం, దాంతోపాటు సెక్రటేరియట్ని ముట్టడిస్తామని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.